హలో బయర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు ఛానల్. మనము ఇవాళ T4 హోమ్స్ వారి ప్రాజెక్ట్ని ప్రమోట్ చేస్తున్నామండి. ప్రాజెక్ట్ పేరు వచ్చేసరికి పీకాక్ వ్యాలీ. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి మనకు కర్తాల్ అనే ప్లేస్ ఉంది. మీ అందరికీ తెలుసు కర్తాల్ అనే ప్లేస్ శ్రీశైలం హైవేలో ఉంది. ఇప్పుడు ప్రత్యేకంగా శ్రీశైలం హైవే అనేది చాలా అగ్రెసివ్గా డెవలప్ అవుతుంది. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇక్కడ ఫ్యూచర్ సిటీని ప్రమోట్ చేస్తున్నారు. ఈ ఫ్యూచర్ సిటీ దగ్గరలోనే మన ప్రాజెక్ట్ ఉంది. హైవే నుండి పోల్చుకుంటే మన ప్రాజెక్ట్ సైట్ రావడానికి జస్ట్ ఒక 3 minutes పడుతుంది. ప్రాజెక్ట్కి రావడానికి ఒక 100 feet రోడ్ ఉంది. కనెక్టింగ్గా మనకు ఒక 60 feet రోడ్ మరియు ఒక 40 feet రోడ్ కూడా ఉంది. మన ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చేసరికి డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. దీంట్లో మనం ఒక 2 ఎకరాలలో ఒక రిసార్ట్ కూడా డెవలప్మెంట్ చేస్తున్నాం. మనకు ఈ రిసార్ట్ ఏంటంటే పూర్తిగా ఫుల్లీ లోడెడ్ రిసార్ట్ వస్తుందండి. మనకు ఈ రిసార్ట్లో మనకి క్లబ్ హౌస్ వస్తుంది. దీంట్లో మనకి ప్రత్యేకంగా చూడాల్సి అనుకుంటే ఒక అడల్ట్ స్విమ్మింగ్ పూల్ ఉందండి. ఈ అడల్ట్ స్విమ్మింగ్ పూల్తో పాటు మనకు ఒక 2 చిల్డ్రన్ పూల్స్ కూడా ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్ పూల్తో పాటు మనకి ఇక్కడ వచ్చే రిసార్ట్ లోపల మనకి ఈ ప్రాంతం ఏదైతే కనబడుతుందో మనకి నాకు బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చండి. ఈ బ్యాక్ సైడ్లో మనకు ఒక క్లబ్ హౌస్ వస్తుంది. క్లబ్ హౌస్తో పాటు క్లబ్ హౌస్ పక్కకే మనకి ఈ ప్రాంతం ఏదైతే ఉందో దీంట్లో మనకి గెస్ట్ రూమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మన వీకెండ్లో ఎప్పుడైతే మన ఫ్యామిలీతో పాటు వచ్చి ఉండాలనుకుంటామో అప్పుడు ఇక్కడ మనకు గెస్ట్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఈ గెస్ట్ రూమ్స్తో పాటు మనకు కొంచెం దూరంలోనే మనకి ఒక చిన్న స్టేజ్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ స్టేజ్లో మనం బర్త్డే ఫంక్షన్స్ కానీ మ్యారేజ్ డే ఫంక్షన్స్ కానీ చిన్న పార్టీ ఏదైతే ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనము ఈ పార్క్ ప్లేస్లో మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు. దీని పక్కకే మనకు క్యాంప్ ఫైర్, గజీబోస్, చిల్డ్రన్ ప్లే ఏరియా మనం చూస్తుంటే నాకు బ్యాక్ సైడ్లో మనకు వాటర్ ట్యాంక్ కూడా దాదాపుగా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. మొత్తం అంతా కూడా అయిపోయింది. ఇప్పుడు నేను ఇందాక చూపెట్టినట్టుగా స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, స్విమ్మింగ్ పూల్ ఎదురుగానే మనకు ఒక 30 feet రోడ్ ఉంది. ఆ 33 feet రోడ్ ఎదురుగానే మనకు ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. ఈ ఓపెన్ ప్లాట్స్లో మనకు కేవలం ప్లాట్ ఇవ్వడమే కాకుండా కమర్షియల్ ప్లాంటేషన్ కూడా జరుగుతుంది. ఈ కమర్షియల్ ప్లాంటేషన్లో మనకు ఒక 5 నుండి 6 రకాల ఒక ఫ్రూట్ ప్లాంటేషన్స్ అంటే లైక్ సపోటా కానీ, పపాయ కానీ, జామ చెట్టు కానీ, దానిమ్మ కానీ ఇలా రకరకాల పండ్లు చెట్లతో పాటు మనకు శ్రీగంధం చెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఆ సమయం వరకు మన ప్లాట్లు కేవలం ప్లాట్లుగానే ఉండకుండా కొంచెం కమర్షియల్ ప్లాంటేషన్ చేసుకుంటే మనకు క్యాపిటల్ అప్రిషియేషన్తో పాటు ఒక అదనపు ఆదాయం కూడా మనకు సమకూరుస్తుంది. ఈ చెట్లలో మనకు మీరు శ్రీగంధం చెట్లు కనుక చూసుకుంటే దానికి చాలా విలువ. మనం దాన్ని తర్వాత కూడా మీరు దీన్ని విడమర్చి చెప్పడం జరుగుతుంది. మరి సైట్లో విచ్చేసినప్పుడు మనకి దీంతో పాటు సైట్లోనే మనకి 2 ఎకరాల రిసార్ట్లో మనకి క్రికెట్ నెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఎదురుగానే మనం ఒక చిన్న రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్